అకుల ప్రిస్కిల్లా విలువలు ఎరిగిన వాళ్ళు. వాళ్ళకేం ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, ధనధాన్యాలు ఏం లేవు. ఉన్నంతలోనే కష్టపడ్డారు, తిన్నారు, దేవుని పని చేశారు, అన్ని జనులలో సంఘ స్థాపనలకు నాంది పలికారు. స్టార్టింగ్లో ఏమీ తెలియని స్థితిలో వచ్చిన వారికి ఉపదేశించి వాళ్ళు గొప్ప భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు అయ్యే అంతస్తుకు వాళ్ళని పుషప్ చేశారంటే ప్రోత్సహించారు. మళ్ళా వీళ్ళు డేరాలే కొడతారు. అందుకే ఈరోజు వాళ్ళ గురించి చెప్పాలని ప్రేరణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కుటుంబములకు మాదిరి. మొట్టమొదటిది ఏం చెప్పానండి? భారము. దేవుని కుటుంబంలో అనేక కుటుంబములను చేర్చాలన్న భారం, ఆత్మలను రక్షించాలన్న భారము, నరకము నుండి ఆత్మలను కాపాడాలన్న భారము, సంపాదన కొరకైన భారము, లోకంలో భోగాల కొరకైన భారము కాదు, అసలైన భారము, అవసరమైన భారము, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలిగి ఉన్నారు. మొదటిది. రెండవది ఏమో భక్తులను గుర్తుపట్టే దృష్టి కలిగిన వారు, వివేచన కలిగిన వారు, ఎవరి కెపాసిటీ ఏంటి, ఎవరి మీద ఏర్పాటు ఉంది, ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారు, ఎవరిని ఛార్జ్ చేస్తే దేవుని కొరకు వాడబడతారు అనే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకి బోధించి, అవసరమైన వాడికి బోధించారు. పౌలు దగ్గరేమో బోధన నేర్చుకున్నారు. అపోల్లోకేమో బోధించారు, పౌలు దగ్గరేమో బోధింపబడ్డారు. అంటే నేర్చుకున్నటకు సిద్ధ మనసు కలిగి ఉన్నారు, నేర్పించడానికి కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నారు. నేను నేర్చుకున్నాను సార్, నేను ప్రసంగీకుణ్ణి, ఇక నేను ఏ కాడికి మైకు తీసుకొని గీకటమే నా పని, ఇంక నేను వినను, నేను ప్రసంగీకుణ్ణి, నేను ప్రసంగ రక్కుణ్ణి. గీకుడు రక్కుడు కాదు. అవసరమైన దగ్గర ప్రసంగాలు చేయగలుగుతారు, అవసరమైనప్పుడు మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుని దేవా నాతో మాట్లాడయ్యా అని వినగలిగే వినమ్రత కలిగిన భక్తులు. స్తోత్రం చెప్పండి. అంతేగాని ఇక పీఠం ఎక్కి కూర్చొని నేను దిగనని మొరాయించే సోదోళ్ళు కాదు. భక్తులను గుర్తుపట్టి అవసరమైతే కొన్ని చెప్పగలరు, అవసరమైతే కొన్ని నేర్చుకోగలరు. ఫస్ట్ అయితే ఎవరి దగ్గర ఎలాంటి కృప ఉందో, ఎవరిని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడో ఆ స్పర్శ వాళ్ళకి తెలుసు. గుర్తుపట్టుట ఒకటైతే, నేర్చుకునుట, నేర్పించుట ఒకటైతే, వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణాలు ఇయటాన్ని కూడా తెగించేంత ధైర్యము కలిగిన వారు, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు. పౌలు అడిగితే వాళ్ళకి ఆస్తి ఉంటే ఎవరా, భూమి ఉంటే ఎవరా, పొలం ఉంటే ఎవరా, స్థలం ఉంటే ఎవరా, ఇస్తారా ఎవరా? ప్రాణాలను సైతము నా కొరకు ఇవ్వడానికి తెగించిరి. ఈరోజు చెప్తున్నాను నేను, అన్యజనుల ప్రాంతాల్లో మీరు ఉంటున్నారు, మీరున్న ప్రదేశాల్లో కొన్ని చోట్ల అసలు సంఘాలు లేవు, కొన్ని చోట్ల ఉన్న సిద్ధాంత విరుద్ధమైన బోధలు బోధించి ఏమాత్రం ఆత్మల రక్షణ భారం లేకుండా చప్పజల్లారిపోయిన సంఘాలు.